వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు బలంగా ముందుకు సాగుతోంది. నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదనే విమర్శలు ఉన్నాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎక్కడికి వెళ్ళినా సొంతంగా తనంతకు తానే వెళ్ళిపోయే కార్యక్రమాలలో పాల్గొంటోంది. స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించడం లేదు, వాళ్లను పిలుచుకోవటం లేదు దగ్గరికి అనే విమర్శలు తీవ్ర స్థాయిలో పార్లమెంటు నియోజకవర్గం మొత్తం మీద ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కార్యక్రమాలకు పిలవడం లేదు. ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమానికి ఎంపీ శబరి హాజరవుతూ ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా రావడాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సంఘటన శనివారం ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరులో వికలాంగులకు కావలసినటువంటి పరికరాలను అందించాలంటే ముందుగా వారి దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి ఎటువంటి పరికరాలు కావాలనో తెలుసుకునేందుకు పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయానికి రావడానికి నిర్ణయించుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి రావడానికి ముందు మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు ఏరాసు ప్రతాపరెడ్డికి సమాచారం అందించారు. ఒక ఎంపీగా శబరి ప్రతాపరెడ్డికి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పడంలో, అమ్మ మా ఇంటికే నేరుగా రండి, టిఫిన్ చేసి అక్కడికి వెళ్దామని చెప్పి ఏరాసు ప్రతాపరెడ్డి ఆత్మకూరులోనే తన స్వగృహంలో ఆమెకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ప్రతాపరెడ్డితో పాటు ఆమెతో వచ్చినటువంటి అనుసరులు అందరూ టిఫిన్ చేసిన తర్వాత ఎంపీడీఓ కార్యాలయానికి బయలుదేరారు. ఈ విషయాలని ముందు రోజే తెలుసుకున్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు గుంపుగా ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి ముందుకు వచ్చి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు, అద్దాలు పగలగొట్టారు. ప్రతాపరెడ్డి ఇంట్లో నుంచి బయటికి వస్తే దాడి చేయడానికి రెడీ అయ్యారు. దీంతో ఎంపీ శబరి కూడా కొంచెం వెనుకడుగు వేసి, సరే ప్రతాపరెడ్డి రావడం లేదు, మీరు అందరూ వెళ్ళిపోండి, నేను కూడా వెళ్ళిపోతున్నానని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మనుషులందరికీ నచ్చజెప్పి ఈమె వెనక్కి పంపించారు. నిజానికి ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబానికి బుడ్డా రాజశేఖర రెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ పోరు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి వర్గీయులు ప్రతాపరెడ్డిపై దాడి చేయడానికి పూనుకున్నారు. అయితే ఈ దాడి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజానికి రాజశేఖర రెడ్డి పనితీరు సరిగా లేదని, నీ నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా నలుగురు ఎమ్మెల్యేలను ఆయన ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఆ మాట్లాడిన వారిలో బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకరు. అయితే నాకు అనారోగ్యం వల్ల నేను సరిగా చూసుకోలేకపోతున్నాను, మండలానికి ఒక 3 నాయకుల చొప్పున 5 మండలాలలో నియమించాను, వాళ్ళు చూస్తున్నారు, ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెస్తున్నారు, ఇక మీదట నేను ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది, బాగానే ఉన్నాను, హెల్త్ కూడా ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాను, నేను చూసుకుంటానని చెప్పేసి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చాడు. అయితే నిన్న జరిగినటువంటి ఈ సంఘటన చూసినప్పుడు ఎమ్మెల్యే తనకు ప్రయారిటీ తగ్గింది అని భావించి తన వర్గీయులను పంపించి ప్రతాపరెడ్డి ఇంటిపై దాడి చేయించారనేది ఒక ఆరోపణ. ప్లస్ ఎంపీ శబరి ఎమ్మెల్యేకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రతాపరెడ్డి ఇంటికి పోవడం ఏంటనేది రెండో అంశం. వీటన్నిటిని కూడగట్టుకొని మనం చూసినప్పుడు అసలు వీళ్ళు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వర్గ పోరుతో వీళ్ళకి కావాల్సినటువంటి అంశాలను వీళ్ళు సమకూర్చుకోవడం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోవడం వరకే పరిమితమా? ప్రజలకు అసలు ఏమన్నా చేస్తారా, చేయరా? చేస్తే ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విషయంలో పోటీ పడాలి? అంతేకాని ఇక్కడ ఒకరి మధ్య ఒకరు రాజకీయ ఆధిపత్యం కోసం వాళ్ళల్లో పదవులు, అట్లాగనే ఆర్థిక లావాదేవీలు, వీటన్నింటినీ బలపరుచుకోవడం కోసం వాళ్ళ మధ్య వాళ్లే తగాదాలు పెట్టుకొని గొడవలు చేసుకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజలు ఈ విషయంలో ఏ విధంగా ఉండాలి అనే అంశాలు ఇప్పుడు నియోజకవర్గం మొత్తం చర్చకు దారితీసింది.
సరే, ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీద పార్టీలో ఉన్నటువంటి కొందరు ముఖ్యమైన నాయకులు, అంటే ఎవరికి నాయకులతో, లోకల్ నాయకులతో పెద్ద సంబంధాలు పెట్టుకోవాలన్నటువంటి కొందరు నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. నియోజకవర్గంలో ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోవటం, పైగా ఒక మాజీ మంత్రి ఇంటిపై రాళ్లు రువ్వి గందరగోళం సృష్టించటం, పైగా శబరి అంటే ఎంపీగా ఉండి స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా రావడం, ఇవన్నీ కూడాను ఒకరికి పొంతన లేకుండా ఉన్నాయి. మీరందరూ రండి, మేము మాట్లాడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వాళ్ళకు కాల్ వెళ్ళింది. వాళ్ళు ఇవాళ రేపో వస్తారు. మరి పార్టీ అధిష్టానం ఏం చెప్తుంది వాళ్లకు, అక్కడ ప్రజలకు ఏమని వీళ్ళు చెప్పదలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ వర్గపోరు అక్కడ ప్రజలకు శాపం కాకూడదు. ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడంలో వెనుకబడిపోయింది పార్టీ అంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ బలం 100% తగ్గిపోయే అవకాశం ఉందనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఏం జరుగుద్దో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనము తర్వాత చెప్పొచ్చు.